ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీ నమః. మాతాపితృ గురుదేవతాభ్యో నమః. శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. వైశాఖ పురాణం స్కాంద పురాణ వైష్ణవఖండ అంతర్గతం 22వ అధ్యాయం దంతిల కోహల శాప విముక్తి. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస మహిమను ఇట్లు వివరించుచూ ఉన్నాడు. శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు ఇట్లు అడిగాను. మహాముని, ఇహపర సౌఖ్యముల నుంచి వైశాఖ మహిమలను ఎంత విన్నను నాకు తృప్తి కలుగుటలేదు. నెపము లేని ధర్మం, శుభకర్ములకు విష్ణు కథలు, చెవులకు ఇంపైన శాస్త్ర శ్రవణం ఎంత విన్నను తృప్తి కలుగదు. ఇంకను వినవలయునని అనిపించును. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యం ఫలించుటచే మహాత్ముడవైన నీవు అతిథివై నా ఇంటికి వచ్చితివి. నీవు చెప్పిన ఈ అమృత ఉపదేశమును విని బ్రహ్మ పదవిని ముక్తిని నా మనసు కోరుటలేదు. కావున నా యందు దయ ఉంచి ఇంకను శ్రీహరికి ప్రియములకు దివ్యములకు ధర్మములను వివరింపగోరుచున్నాను అని ప్రార్థించను. శృతకీర్తి మాటలను విని శృతదేవ మహాముని మిక్కిలి సంతసించి ఇట్ల నేను వైశాఖ ధర్మముల మహిమను వివరించు మరి ఒక కథను చెప్పెదను. సావధాన మనస్కుడై వినుము. పంపా తీరమున శంకుడను పేరుగల బ్రాహ్మణుడు ఉండెను. అతను ఒకప్పుడు బృహస్పతి సింహరాశి యందు ఉండగా గోదావరి ప్రాంతమునకు వచ్చెను. అతడు భీమారది దాటి ముళ్ళు రాళ్ళు గల అడవిలో ప్రయాణం చేయుచు వైశాఖ మాసపు ఎండకు బాధితుడై మధ్యాహ్న సమయంన అలసి ఒక వృక్షము నీడలో కూర్చుండెను. అప్పుడు ఒక బోయవాడు వింటిని పట్టుకుని అచ్చటకు వచ్చెను. అతడు దయాహీనుడు, సర్వప్రాణులను హింసించువాడు. సూర్యుని వలె ప్రకాశించుచు రత్నకుండములను ధరించిన శంకుని పీడించి వాని వద్దనున్న కుండలములను, గొడుగును, పాదుకలను, కమండలమును లాగుకొనెను. తరువాత ఆ బ్రాహ్మణుని పొమ్మని విడిచిపెట్టెను. శంకుడును అచ్చటి నుండి కదిలెను. ఎండకు కాలుచుండగా త్వరగా గడ్డియున్న ప్రదేశంలో నిలుచుచు చెట్ల నీడల యందు వెతికి నిలుచుచు త్వరగా పోవచ్చు మిక్కిలి బాధపడుచు ప్రయాణమును కొనసాగించెను. అతడు బాధపడుచు వెళ్ళుచుండగా బోయవానికి వాని ఎంత దయ కలిగెను. వాని పాదుకలను తిరిగి వానికి ఇయ్యవలెను అని ఆలోచన కలిగెను. దొంగతనము చే గ్రహింపబడిన వైనను శంకుని పాదుకలు తన వేయని వాని అభిప్రాయము. ఆ కిరాతకుడు దయావంతుడై శంకుని నుండి తాను దొంగిలించిన పాదుకలను వానికి తిరిగి ఇచ్చెను. ఇట్లిచుట వలన నాకు కొంత అయినా పుణ్యం కలుగును కదా అని భావించెను. శంకుడును కిరాతుడు ఇచ్చిన పాదుకలను ధరించి మిక్కిలి సంతృప్తి పొందెను. సుఖీభవ అని వానిని ఆశీర్వదించెను. వీని పుణ్యం పరిపక్వమైనది. వైశాఖమున ఇతడు దుర్బుద్ధియకు కిరాతకుడు అయినను పాదుకలను ఇట్లిచ్చెను. వీనికి శ్రీహరి ప్రసన్నుడై వైశాఖమున ఇట్టి బుద్ధి కలిగించినని పలికెను. ఇప్పుడు ఈ పాదుకలను ధరించి మిక్కిలి సుఖించి తిని నాకిట్టి సంతృప్తిని కలిగించిన నీవు సుఖంగా ఉండుమని వానిని ఆశీర్వదించెను. కిరాతకుడును శంకుని మాటలను విని ఆశ్చర్యపడెను. నీ నుండి దోచుకున్న దానిని నీకు తిరిగి ఇచ్చి తిని ఇందువలన నాకెట్లు పుణ్యం వచ్చును. వైశాఖము శ్రీహరి సంతోషించునని అనుచున్నావు. నీ విషయమును వివరింపమని శంకుని ప్రార్థించెను. శంకుడును కిరాతకుని పలుకులకు ఆశ్చర్యపడెను. లోభము గల ఈ కిరాతకుడు నీ విట్లు నా నుండి దొంగిలించిన పాదుకలను తిరిగి ఇచ్చి ఇట్లు వైశాఖ మహిమను అడుగుట శ్రీహరి మహిమ అని వైశాఖమున మరలా ఇచ్చెను. వైశాఖ మాసమున పాదుకలు దొంగిలించి మరలా తిరిగి తనకే ఇచ్చి అలాగే వైశాఖ మాసం యొక్క మహిమను అడుగుట ఇది సాక్షాత్ శ్రీమన్నారాయణుడి యొక్క మహిమే అని మరలా కిరాతకుడిని మెచ్చెను. దుర్బుద్ధివై నా వస్తువులను లాక్కొన్నను. ఎండలో బాధపడు నా యందు దయ కలిగి నా పాదుకలను ఇట్లిచ్చుట మిక్కిలి విచిత్రమైన విషయం. ఎన్ని దానములు ధర్మములు ఆచరించినను వాని ఫలం జన్మాంతరమున కలుగును. కానీ వైశాఖ మాస దాన ధర్మములు వెంటనే ఫలించును సుమా. పాపాత్ముడవైనను కిరాతకుడవైనను దైవవశమున నీకు ఎట్టి బుద్ధి కలిగినది. నీకింత మంచి బుద్ధి కలుగుటకు వైశాఖ మాసం శ్రీహరి దయా కారణములు సుమా. శ్రీహరికి ఇష్టమైన
పని నిర్మలము సంతుష్టికరము అయినచో అది ఏ ధర్మమని మనువు మున్నగువారు చెప్పిరి. వైశాఖ మాసమునకు చెందిన ధర్మములు శ్రీహరికి ప్రీతిదాయకములు, మిక్కిలి ఇష్టములు. వైశాఖ మాస ధర్మములకు సంతోషించినట్లు శ్రీహరి ఏ ధర్మ కార్యములకు సంతుష్టి నందడు. తపస్సులు యజ్ఞములు వానికి వైశాఖ ధర్మములంతా ఇష్టములు కావు. ఏ ధర్మము వైశాఖ ధర్మమునకు సాటి లేదు, మేటి లేదు. వైశాఖ ధర్మములను ఆచరించినచో గయకు, గంగా నదికి, ప్రయాగకు, పుష్కరమునకు, కేదారమునకు, కురుక్షేత్రమునకు, ప్రభాసమునకు, షమంతమునకు, గోదావరికి, కృష్ణానదికి, సేతువునకు, ఎచ్చటికిని ఏ పుణ్యక్షేత్రమునకు, పవిత్ర నదికి ఎచ్చటికిని పోనక్కరలేదు. వైశాఖ వ్రత వివరణం ప్రసంగం గంగానది కంటే పవిత్రమైనది. ఈ నదిలో స్నానం చేసిన వారికి, ఈ ప్రసంగము విన్న వారికి శ్రీహరి ప్రత్యక్షమగును. ఎంత ధనము ఖర్చు పెట్టినను, ఎన్ని దానములు చేసినను, ఎన్ని యాగాదులను చేసినను స్వల్పములు. భక్తిపూర్ణముగా వైశాఖ ధర్మము వలన వచ్చు పుణ్యమునకు సాటి కావునని ఈ పవిత్రమైన వైశాఖ మాసమును నాకు పాదుకలను ఇవ్వలేనని నీకు అనిపించినది. ఈ మాసమంతా గొప్పది కావుననే దీనికి మాధవ మాసమని కూడా పేరు వచ్చినది. పాదుకలని చుటచే నీకు పుణ్యము కలుగును నిశ్చయం అని శంకుడు కిరాతకునకు వివరించెను. ఇంతలో ఒక సింహం పులిని చంపుటకై వేగముగా పోవచ్చు మార్గమధ్యంలో కనిపించిన మహాగజముపై పడెను. సింహమునకు గజమునకు భయంకరంగా యుద్ధము జరిగను. రెండును యుద్ధములు చేసి అలసి నిలుచుండి శంకుడి కిరాతకుడు చెప్పిన మాటలు వినుట జరిగను. వారు వెంటనే వైశాఖ మహిమను వినుట చేతను గజ సింహ రూపములను విచ్చి దివ్య రూపములను పొందిరి. వారిని తీసుకొని పోటకై దివ్యములైన విమానములు వచ్చినవి. దివ్య రూపమును ధరించిన వారిద్దరును కిరాతకునికి వైశాఖ వ్రత మహిమను చెప్పుచున్న శంకునికి నమస్కరించిరి. కిరాతకుడు శంకుడును ఆశ్చర్యపడి, మీరెవరు, మాకెందులకు నమస్కరించుచున్నారని ప్రశ్నించెను. గజసింహములుగానున్న మీకు ఈ దివ్య రూపములు కలుగుట ఏమనియు ప్రశ్నించిరి. మా పేర్లు అన్ని విద్యలను నేర్చి వారిద్దరను మేము మతంగ మహర్షి పుత్రులము. దంతిలుడు, కోహలుడు అని మా పేర్లు. అన్ని విద్యలను నేర్చి యవ్వనంలోనున్న మా ఇద్దరిని చూచి మా తండ్రియగు మతంగ మహర్షి, నాయనలారా, విష్ణువుకు ప్రియకరమైన వైశాఖ మాసమున చలివేంద్రములను ఏర్పరచుము. జనులకు విసనకర్రలతో అలసటగా పోవునట్లుగా విసురుడు. మార్గమున నీడనిచ్చు మండపములను ఏర్పాటు చేయుడు. చల్లని నీటిని, అన్నమును బాటసారులకిచ్చి వారి యొక్క అలసటను పోగొట్టుము. ప్రాతకాలంలో స్నానము చేసి శ్రీహరిని పూజింపుడు. శ్రీహరి కథలను వినుడు, చెప్పుడు అని మాకు బహు విధములుగా చెప్పెను. మా మాటలను విని మేము కోపగించితిమి. అతడు చెప్పిన ధర్మములు ఆచరింపలేదు. పైగా మా తండ్రి మాటలను తిరస్కరించుచు మాకు తోచినట్లు నిర్లక్ష్యముగా సమాధానమును చెప్పి ధర్మ లలాసుడకు మా తండ్రి మా అవినయమునకు నిర్లక్ష్యమునకు కోపించెను. ధర్మ విముఖుడైన పుత్రిని వ్యతిరేకముగా పలుకు భార్యను, దుష్టులను శిక్షింపని రాజులను వెంటనే విడవవలెను. దాక్షిణ్యం వలన అనగా ప్రేమ వలన ధనలోభము చేతను పైన చెప్పిన ఆ కార్యములను చేసినచో సూర్యచంద్రులున్నంతకాలం నరకమును పొందుదురు. కావున నా మాటను వినక క్రోధావేశములతో వ్యవహరించుచున్న మీరు దంతిలుడు, సింహముగాను, కోహలుడు, గజముగాను చిరకాలము అడవిలో ఉండుమని మమ్ములను శపించెను. పశ్చాత్తాపం నందిన మేము ప్రార్థింపగా జాలిపడిన మా తండ్రి కొంతకాలమునకు మీరిద్దరును ఒకరినొకరు చంపుకొందురు. అప్పుడే మీరిద్దరును కలుసుకొందురు. ఆ సమయమున కిరాతకుడు శంకుడును బ్రాహ్మణునితో వైశాఖ ధర్మములను గుడి చర్చించుటను విందురు. దైవికముగా మీరును వారి మాటలను విందురు. అప్పుడే మీకు శాప విముక్తి అలాగే ముక్తి కలుగునని శాప విముక్తిని అనుగ్రహించను. శాప విముక్తిని పొంది నా వద్దకు వచ్చి వెలుదురనియు మా తండ్రి గారు చెప్పి ఆయన చెప్పినట్లుగానే జరిగినది. కృతజ్ఞులమై నమస్కరించుచున్నానమని దంతిల కోహలులు చెప్పి
తమ తండ్రి యొద్దకు విమానములను ఎక్కి వెళ్ళిపోయి వానికి మాటలను విని కిరాతకుడు మిక్కిలి విస్మితుడయ్యను. శంకుడును కిరాతకునితో, ఓయి వైశాఖ మహిమను ప్రత్యక్షముగా చూచితివి కదా. వైశాఖ మహిమను వినుట వలన దంతిల కోహలునకు శాప విముక్తి అలాగే ముక్తి కలిగినది కదా అని పలికెను. కిరాతకునిలో ఉన్న హింసాబుద్ధి నశించెను. వాని మనసు పరిశుద్ధమయ్యను. అతడు పశ్చాత్తప్తుడై శంకునకు నమస్కరించి ఇట్లనెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పాను. ఈ విషయమును వైశాఖ మహిమను అంబరీషునకు వివరించు నారదుడు చెప్పాను. ఓం నమో భగవతే వాసుదేవాయ.